మంచి ప్రశ్న అడిగారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ఏం అడిగిండో మీడియాలో ఏదన్నా చెప్పడం జరిగిందా? నేనేమంటున్నాంటే ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు జనరల్గా ఏముంటుందంటే కాలు మీద కాలు వేసుకొని ఇద్దరు ఫోటో పోజ్ ఇచ్చారు, కాలు మీద కాలు వేసుకొని ఇద్దరు ఫోటో పోజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా ఇస్తున్న ఒక కాగితం ఇచ్చినట్టు కూడా ఏదైనా పేపర్లు వచ్చిందా? ఏదైనా పేపర్లు వచ్చిందా? ఇగో గిన్ని జనరల్గా ఎమ్మెల్యేల మొత్తము మంత్రుల మొత్తం ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఢిల్లీలో మోడీ ప్రధానమంత్రి అమిత్ షా అన్న ఒకటే, అమిత్ షా మోడీ అన్న ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే కదా. మరి నీకు రాతపూర్వకంగా ఇచ్చినట్టు కాగితం ఇచ్చినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి కనబడదా? సీఎం గారిని కనబడలేదు కదా. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, గల్లీలోనేమో ఏదేమో ఏది ఆడిడ రోడ్ల గల్లీలో నేనేమో బండి సంజయ్ చుట్టుకుంటే తిరుగుతుండే వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని అన్ని ఫోటోలలో పోజులు ఇచ్చినట్టు దాని అర్థమైంది. అంటే మేమిద్దరం ఒకటే అనే సిగ్నల్ అయితే క్లారిటీగా ఇచ్చారు. కానీ ఎక్కడైనా పేపర్లో మనకు మినిమంగా ఇట్లా ఇస్తున్నా అనేది కూడా ఒక పేపరు చూపెట్టకుండా కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయారు, ఢిల్లీకి పోయిన ఏం నిధులు తెచ్చిరా అనేది కూడా లేదు. 7 ఏళ్ళలో ఎన్ని నిధులు తెచ్చారు చెప్పండి? ఢిల్లీకి వచ్చి మరి పైసలు తెచ్చినా కేవలము డబ్బుల చర్చ కాదు, రాజకీయంగా ఇది ఎప్పుడు టీఆర్ఎస్ఏ ఉండాలి, ఇక్కడ కాంగ్రెస్ రావద్దు, టీఆర్ఎస్ఏ రావాలి. బీజేపీ ఈ రాష్ట్రంలో వచ్చే అవకాశం లేదు, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ఉంటే మనకు సేఫ్ అనే బీజేపీ ఆలోచనతో ఇది ఒక రాజకీయ కుట్ర చేస్తుంది, రాజకీయ డ్రామా లేదు. ఆయన సెకండ్ బకరా, ఈటేజర్ రాజేంద్ర కూడా సెకండ్ బకరానే. సెప్టెంబర్ 15 అమిత్ షా వస్తున్నాడు ఇక్కడ నేను ఏమంటున్నా, మతపరంగా బీజేపీ ఒక దిక్కు రెచ్చగొడుతుంటది, ఆ ఓటు బ్యాంకుని వాళ్ళు కాంగ్రెస్ రాకుండా వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కూడా మతాన్ని రెచ్చగొడుతుంటది. ముస్లిం ఓటు కాంగ్రెస్ రావద్దు, ఒక సెక్షన్ దళితులను రెచ్చగొడుతుంటది, ఆ ఓటు కాంగ్రెస్ కు రావద్దు. షర్మిల ఒక దిక్కు సెక్యులర్స్ ఓట్లు రెచ్చగొడుతుంటది, అది కాంగ్రెస్ కు రావద్దు. ఇదే వ్యూహము అమిత్ షా డైరెక్షన్, ఇది అమిత్ షా డైరెక్షన్. ఇదంతా ఏం అనుమానం లేదు, ఇది వాస్తవం చెప్తున్నాం మేము, రాజకీయ విమర్శ కూడా చేస్తలేదు. ఇది వాస్తవ విషయాన్ని నేను చెప్తున్నాను, ఇది వాస్తవం. ఇది కాంగ్రెస్ సెప్టెంబర్ 17న జాతీయ జెండా గాంధీ భవన్ ఎగరేస్తారు, జిల్లాలో కూడా ఎగరేస్తారు. మతాన్ని రెచ్చగొట్టేది కాంగ్రెస్ కాదు. పవర్ రాని రాకపోని, మాకు పవర్ రాని రాకపోని మేము మతాన్ని అయితే రెచ్చగొట్టాము, కులాలను రెచ్చగొట్టాము, ప్రదేశాలను రెచ్చగొట్టాము. మేము పవర్ వస్తే ప్రజల దగ్గరికి సేవ చేస్తాం, పవర్ రాకపోయినా ప్రజా సమస్యలతో పోరాడు. ఎన్నికల ముందు వర్షాలు వచ్చిన విడమైన వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు వరంగల్ పోవచ్చు, ఇతర ప్రాంతాలనే విడమైన మంచి పాయింట్. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వర్షాలు వచ్చినాయి కాబట్టి 10,000 ఇచ్చిండు. అది కొంతమంది ఎంతమందికి ఇచ్చిండో తెలియదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు రాష్ట్రమంతా వర్షాలు వస్తున్నాయి, వాస్తవమే. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వర్షాలు వస్తున్నాయి, పంటలు నష్టపోతున్నాయి, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, అది ఉన్నది. ఎట్లయితే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఇంటింటికి ఇచ్చిండో, ఇప్పుడు రాష్ట్రం మొత్తం వర్షాలు వచ్చి అన్ని పంటలు నష్టపోతున్నాయి కదా. ఆ పంటలు నష్టపోయిన ఇళ్లలో కానీ, ఇళ్లలో టౌన్లలో ఉన్న అటు రైతులకు కానీ ఇళ్లలో నీళ్ళు పోయి ఇల్లు చెడిపోతున్నాయి. ఇమీడియట్గా ఒక 10,000 రూపాయలు ఏమని చెప్పండి.
అది డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పుడు రైతులు కూడా నష్టమే కదా, మొత్తం పొలాలన్నీ బ్యాక్ అయిపోతున్నాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పండి. ఈడ మొత్తం వర్షాలు వచ్చి అదలాకుదలం అవుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాలు మీద కాలు వేసుకుని అమిత్ షా దగ్గర ఢిల్లీలో కూర్చున్నాడు. ఎక్కడ ఉన్నారండి కలెక్టర్లు తెలంగాణలో? అసలు ఉన్నారా ఆ కలెక్టర్లు? కలెక్టర్లు ఉన్నారా? కలెక్టర్లు కూడా ఫామ్ హౌస్లలో అంటున్నారు. కలెక్టర్లు మన తెలంగాణ ఇంతకంటే అధ్వానమైన నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను మున్సిపల్ కౌన్సిలర్ కాదు చూస్తున్నా. అసలు ఐఏఎస్ అంటే దానికి ఎంత మంచి బాధ్యత, ఎంత హోదాతనం ఉంటుంది, జవాబాదారీతనం ఉంటుంది. అలాంటి పోస్టుని తుంగలు దొక్కే కలెక్టర్లు, ఈ కన్ఫర్మేషన్ కలెక్టర్లు వచ్చేది చెండాలం పట్టించారు మీ అమ్మ తెలంగాణలో. అయితే వాళ్ళు కలెక్టర్లా ఏందది? ఒక్కడు దొరకడు మీ అమ్మ. తిడదామంటే కోపం వస్తున్నది. ఒక్కడు దొరకడు మీ అమ్మ కలెక్టర్ మీ అమ్మ. అసలు పనికి దొరుకుతలేరు కాబట్టి పనికే దొరుకుతలేరు. తిడదామంటే ఆడ దొరుకుతారు. అరే నిజంగా అసలు చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అసలు ఎమ్మెల్యేలకే దొరుకుతలేరు కలెక్టర్లు. కుర్చీలు మోస్తున్నారు. మళ్ళా ఎవరికి? అధికార పార్టీ నాయకులకు. నిజంగా చెప్తున్నా, మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఐఏఎస్ అధికారులు, ఆనాడు ఐఏఎస్ అధికారులు ఎట్లా పనిచేసారో నేను 10 ఏళ్ల కాలంలో నేను చూసిన. కానీ ఇప్పుడున్న కలెక్టర్ల వాళ్ళని టీ అన్న చా అన్న ఏం అంటే నేనైతే చాలా జిల్లాల ఇప్పుడు జిల్లా టూర్లు చేస్తున్నా కదా, ప్రతి దగ్గర ఇదే కలెక్టర్, ఇదే లేదు. అసలు అవి కలెక్టర్ ఆఫీస్ అయితే బూత్ బంగ్లాలు అయిపోయినాయి. మీకు కావాలంటే నెంబర్ వస్తాడంటే చూపెడతారు. కలెక్టర్ జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు బూత్ బంగ్లాలే. అది పాత సినిమాలలో భవంతులు ఉంటే చూడు, దయ్యాలు ఉన్నట్టు. ఆ కొత్త ఉంటే అవే తయారైనాయి. కొత్త ఏ చెప్తున్నా, పాతే కాదు, కొత్త భవనాలే. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధికారులు లేక అసలు కలెక్టర్ ఉన్నాడు, కింద స్టాఫ్ ఉండదు. అవన్నీ మొత్తము మన పాత సినిమాలలో ఇంటర్వ్యూ సినిమాలలో ఉంటుంది చూడు, పాత ఆ సినిమా అట్లా కనబడుతున్నాయి. నిజంగా చెప్తున్నా కదా, అసలు ఎంత మంచి పోస్టు, అంత మంచి పవర్ని వాళ్ళు మొత్తం తుమ్మెల దొరికి పడేసేసి. ఇది పొలిటికల్ విమర్శ కాదు, ఇది